అడిగితే ఉంటే చెయ్యాలి, లేకపోతే బాబు లేదు వెళ్ళిపోమని చెప్పాలి. అతను తాకాడని, అతను ముట్టాడని కాళ్ళతో తనితే ఆ మాత్రం దూరంలో పోయి పడ్డాడు. అంటే మనుషులకి దీన దరిద్రులు అంటే చిన్న చూపు, తక్కువ అంచనా వేస్తారు, చిన్న చూపు చూస్తారు. వాళ్ళు మనుషులుగా కాకుండా వారు ఒక ప్రత్యేకమైన వారిగా భావిస్తారు. కుల వివక్షణ కావచ్చు, వేరే వేరే రకాలైనటువంటి ఆలోచనల చేత మనుషుల సంగతి మరిచిపోయి, మానవత్వాన్ని మరిచిపోయి దరిద్రుల మీద ప్రవర్తిస్తూ వాళ్ళ బిల్టప్ను చూపిస్తూ ఉంటారు. కానీ యెహోవాను నేను వారికి ఉత్తరం ఇస్తాడు. మనుషులుగా మనం వారికి సహాయం చేయకపోయినా, మనుషులుగా మనం వారిని ఆదరించకపోయినా, మనుషులుగా మనం వారిని ప్రేమించకపోయినా, గౌరవించకపోయినా, హక్కున చేర్చుకోకపోయినా, వారిని పుట్టించిన దేవుడు ఉన్నాడే, యెహోవాను నేను వారికి ఉత్తరం ఇస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఈ దీన దరిద్రులకి ఒక ప్రత్యేకమైన స్థానాలు దేవుడు కల్పించాడండి. ఈ దీన దరిద్రులకి ఒక ప్రత్యేకమైన స్థానాలు దేవుడు కల్పించాడు. అవేంటో ఒకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద